కార్యక్రమానికి చేసిన వివిధ కులాల ప్రతినిధి బృందానికి ఖమ్మం జిల్లా పెరికకుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మీటింగుల్ని నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం బీసీలకు వెనకబడ్డ వాళ్ళమని చెప్పుకొని వెనకబడే పోతున్న మన జాతిని చైతన్యపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చైతన్యం ఎందుకు అవసరం అంటే ముఖ్యంగా మనం చేస్తున్న పని ఏంటి, రాజకీయాలు ఏం చేస్తున్నాయి, రాజకీయాలలో మన పాత్ర ఎంత, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనకు సోయి లేకున్నటువంటి పరిస్థితి బీసీలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఒక చట్టాల్లో ఏదైనా సభ తప్పు చేస్తే ఎమ్మటే స్పందించి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోగలిగేంత చైతన్యం వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎస్సీలు అంటే ఒకప్పుడు వెనకబడ్డ కులాలుగా చదువు అక్షరాస్యత లేనటువంటి వాళ్ళుగా గుర్తింపు పొంది చాలా వెనకబడి ఉన్నారు. ఈ మధ్య కాకుండా ఒక 30 సంవత్సరాల నుంచి ఎస్సీ చైతన్యం ఎంత వచ్చిందో మనం గ్రహించాం. ఎక్కడ చిన్న తప్పు చేసినా సరే అరే బిడ్డ మీరు ఎస్సీలో ఏకమవుతున్నాం అని చెప్పేసి బెదిరించగలిగే స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు కూడా ఆ సంఘాలన్నీ కూడా ఎక్కడ నేను భద్రాచలం జిల్లా మొత్తం నాకు బాగా నచ్చింది. భద్రాచలం ప్రాంతం పోతే అసలు చెప్పుకోవడానికి కూడా మనం అంత బట్టలు కూడా సరిగా ఉండని క్యాస్టులలో విద్య వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలై ఎంపీలై శాసించే స్థాయిలోకి వచ్చారు. మరి ఇంతమంది 52% అని చెప్తున్నాం కదా, వాళ్ళు 28%, 18% ఎస్సీ, 10% ఎస్టీలు ఉంటే మొత్తం కలిపితే 80% మంది మనం ఉన్నాం. 10% ఉన్నటువంటి మొత్తం అగ్రగవర్ణ్యాలు నిన్న మీకు ఒక ఇదే గ్రూప్లో మీరు పోస్ట్ పెట్టారు. 88% సంపద, భారతదేశ సంపద. ఇంకా రిజర్వేషన్లు ఎందుకు 70 సంవత్సరాలని 80 సంవత్సరాలని రిజర్వేషన్లు పీకేయాలని చెప్పేసి మన అగ్ర కులాలన్నీ కూడా చెప్తా ఉన్నాం. దానికి కారణం ఎందుకంటే ఇంకా మేము వెనకబడే ఉన్నాం. 88% ఉన్న బీసీలను వెనకబడిపోతే సంపద, దేశ సంపదలో వేల కోట్ల రూపాయలన్నీ కొంతమంది చేతుల్లోనే, ఒక 15 మంది చేతుల్లోనే ఉన్నాయి. మిగతా 90% మంది కూడా మనం పేదలుగానే బతుకుతున్నాం. దీనికి వెనక కారణం ఎవరంటే మనమే అని చెప్పేసి మనం ఎందుకు గుర్తించుకోవట్లా. మనం ఈ స్థాయిలో ఉండడానికి బీసీలో వెనకబడి ఎందుకంటే మీటింగ్ పెడితే రావు, ఎందుకంటే మనకు అవసరం లేదు. బిడ్డలారా, మన బిడ్డలు రేపు ఉద్యోగానికి వెళ్తే నా బిడ్డలు ఇద్దరు మొన్న ఎగ్జామ్ రాస్తే వాళ్ళ సీటు రావు. ఎందుకు రావంటే ఈ బీసీ మనకున్న బీసీ రిజర్వేషనే 33 నుంచి 23% తీసుకొచ్చారు. దాంట్లో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ సిస్టమ్ అనేది వాడు వెనక దొడ్డిదారిలో వచ్చేసి అగ్రవర్ణాలు కొట్టేసి మన బీసీ రిజర్వేషన్ వాళ్ళు ఎస్సీలని కలిగేమని చెప్పండి, 18%లో ఏమన్నా తగ్గేమని చెప్పండి, వాడు చచ్చిపోవాలి, వాడు బయటకు చంపేస్తారు. ఎస్టీలను కలిగేమని కలిగేది ఎందుకు బీసీలు అయితే వీడు ఏం చేసినా సరే వాళ్ళు మాట్లాడరు, మొద్దు శరీరాలు పెట్టి వాళ్ళు మెదళ్ళు మొద్దు బారిపోయినాయి వీళ్ళ బీసీలకు అని చెప్పేసి మనకున్న 33%. ఎందుకు 50% మించకూడదని కదా, 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్తాము. మరి దాంట్లో వాడు రిజర్వేషన్ చేయాలంటే ఏం చేయాలంటే 33%లో ఉన్న పీకి పడేసి 10% వాడికి ఇచ్చుకున్నాడు. వాడి మొత్తం వాడి పర్సెంటేజ్ ఎంత అంటే 8%. 8% ఎవరు అగ్రవర్ణాలలో 8%. దాంట్లో పేదోడు ఉంది ఓన్లీ 2%. వాళ్ళు 2% కోసం 10% రిజర్వేషన్ చేస్తే మనం ఉన్న 56 మంది ఉంటే మనకు 23 కుర్చీలు వేసింది. మిగతా వాళ్ళందరూ మనం నిలబడాలా? ఈ చట్టసభలలో మనకు రిజర్వేషన్ లేదు. ఆయన ఆర్కృష్ణయ్య గారు వాళ్ళంతా గొడవ చేశారు. మహిళా రిజర్వేషన్ రాబోతుంది 29. ఆ మహిళా రిజర్వేషన్ కోసం మనోళ్ళు దాంట్లో బీసీ కోట లేదు. మహిళల్లో వచ్చినటువంటి 33%లో ఎస్సీ ఎస్టీలకు కోటా ఇచ్చారు. దాంట్లో మనకు రావాల్సినట్టు బీసీలు లేకుండా మళ్ళీ అగ్రవర్ణ ఈ పొంగులేడు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగరావు, లేకపోతే ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల నాయకులు ఎవడో రేవంత్ రెడ్డి భార్యలే పోటీ చేస్తారు. అట్లా తీసుకపోతుంటే మనం ఆడున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఎందుకు నిద్రపోతున్నాం అంటే మనకు ఐక్యత లేదు. మెయిన్ తప్పు జరిగింది ఇక్కడ మా రాష్ట్ర కమిటీ కూడా నేను కొంతమందికి చెప్పా, బిడ్డ అక్కడ ఆర్కృష్ణయ్య పోట్లాడుతుంటే మీరు నిద్రపోయి మన సంఘం చుట్టూ తిరగడం కాదు,
మీరు దాంట్లో బీసీ సంఘాలలో వాటా పంచుకోండి, మీరు దాన్ని ఆ బీసీల వాళ్ళు బాధ్యత ఇస్తే భుజాన వేసుకుని నడవండి అని చెప్పేసి నేను రాష్ట్ర కమిటీ కూడా చెప్పాను. తర్వాత మన జిల్లా కమిటీలో కూడా ముఖ్యంగా విజయ్ కుమార్ అన్నకు ధన్యవాదాలు. మనకు ఇప్పుడు బీసీ సంఘాలను బీసీ సంక్షేమ సంఘం అని చెప్పేసి అనేక బ్యానర్లు పెట్టుకొని మేడం గారు మన బీసీ కార్పొరేషన్ కాడికి పోయి పైరవాలు చేసుకునే నాయకులు ఉన్నారు. మనం దీన్ని విమర్శించట్లేదు, సంఘాన్ని భుజానేసుకొని నడిపిస్తున్నారు. కానీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంకొక నాయకుడు వస్తే నా సీటు ఉండదో పోతుందో, నన్ను గుర్తిస్తారో అని చెప్పేసి ఎవరిని రానియకుండా మన లేదా జడ్పీటీసీల వరకు ఎంపీటీసీలు ఉన్నారు, చైతన్యమైన నాయకత్వం ఉంది. ఇప్పుడు కృష్ణారావు గారు లాంటి చైతన్యమైన కాదు, సార్ లాంటి వాళ్ళు అనేక మంది మేధావులు ఉన్నారు. డాక్టర్ శ్రీరక్ష వెంకటేశ్వరరావు గారు జరిగింది ఏంటి? బీసీ అని చెప్పేసి సీటు పార్లమెంట్ సీట్ అనౌన్స్ చేసి పీకి పడేశారు. ఎందుకంటే బీసీలు కలవడం. మన పర్సెంటేజ్ ఎంత ఇక్కడ, మనం ఎంత, ఎందుకు ఇవ్వట్లేదు? రాజకీయాలలో మనం ఎంత తలకాయ ఉంచుకొని బతికితే మన బతుకులు ఇంతే ఉంటాయి. మన పిల్లల భవిష్యత్తుని దారుణంగా నష్టపోతున్నాం. అది విషయం కాదు. మనం ఎంతో బీసీలు వెనకబడి మన జాతులన్నీ కూడా నష్టపడ కూలి చేసేనా పిల్లలు చదివిస్తాం. లాస్ట్గా రిజర్వేషన్ పేరుతో మనం వెనకబడిపోతున్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా దారుణంగా నష్టపోతున్నాం. వాడు 10% వాడు కొట్టేసిపోతున్నాడు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ పర్సెంటేజ్ వాడు కొట్టేసుకుపోతాం. ఎవరు నష్టపోతున్నాం? బీసీలు నష్టపోతాం. మరి దానికి సన్నాహకంగా మనం జిల్లాలో అవసరం ఎంతైనా ఉంది. విజయ్ కుమార్ గారే కాదు, వాళ్ళని కూడా కలుపుకొని ఆ బీసీ బ్యానర్లు పెట్టుకొని తిరిగే వాళ్ళని కలుపుకొని, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత అనుభవం ఉంది. వాళ్ళని కూడా కలిస్తే మనం రూపాయి కలిస్తే 100 రూపాయలు అయినట్టుగా వాళ్ళందరూ బీసీలు అన్న ప్రతి వ్యక్తిని రాజకీయ నాయకులు ఇటు బాలసాని లక్ష్మణ గారు లాంటి వాళ్ళు కానీ ఉన్నత వర్గంగా ఎదిగినటువంటి ప్రతి బీసీ వర్గాలను అందరినీ సమీకరించాలి. దాని వంతుగా మా సంఘం తరఫున నేను గతంలో రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తిని 85 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి వచ్చాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా లోక్సత్తా పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేసి ఉమ్మడి జిల్లాలో అనుభవం ఉంది. దీనికి బీసీ ఉద్యమం బీసీలు నిద్రపోతే దారుణంగా మన పిల్లల భవిష్యత్తులు నష్టపోతాము. మనం దారుణంగా వెనకబడిపోతాం. పార్లమెంటు చట్టాలు, ఈ చట్టసభలలో రిజర్వేషన్ ఉన్నా లేకున్నా స్థానిక రిజర్వేషన్ కోసం మనం పోరాడతాం. కాబట్టి మళ్ళీ ఒక సన్నాహ సమావేశం పెట్టి అన్నగారు మళ్ళీ ఒక పెట్టేసి 11వ తారీఖు పూలే జయంతి వరకైనా మళ్ళీ మన ఫౌండేషన్ అయితే చాలు. ఇప్పుడు అత్యంత కీలకమైన దశ పార్లమెంట్కి వెళ్ళిపోయినాడు. 2 సభలు కూడా 2 చట్టాలు చేశారు. మనం ఇక్కడ పంపిస్తే సరిపోలేదు. అసలు జరగాల్సింది పార్లమెంటుకు మన కృష్ణయ్య గారు వాళ్ళు పోయి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినంత మాత్రాన వాళ్ళకి శక్తి సరిపోదు. జనంలో చైతన్యం వచ్చి రోడ్లు ఎక్కితే అమ్మో బీసీలతో పెట్టుకోలేమనే స్థాయికి మనం తీసుకుపోవాలంటే కింది స్థాయి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మనం చైతన్యం కావాలి. వీళ్ళందరినీ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎట్లా దీన్ని మనం చేయాలంటే జిల్లాలో చాలా కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు మా కమిటీ ఏ విధంగా అయితే జిల్లా కమిటీ పనిచేస్తుందో మొత్తం ఉన్న అన్ని కమిటీలతో మేము సమన్వయంతో ఉన్నాం. అట్లా గౌడ సంఘం ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి, ముదిరాజు సంఘాలు, అన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ గిన్నెసారి పనిచేస్తే మీరు వాళ్ళందరూ జిల్లా నాయకత్వాన్ని కూర్చోబెట్టుకోగలిగితే ఒక్కొక్క సంఘానికి ఒక 5గురిని సమీకరించి పెట్టి ఒక జిల్లా కమిటీలాగా ఒక సమన్వయ కమిటీని వేయగలిగితే మన బీసీ ఉద్యమం కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏరు లేకుండా చెట్టు పెట్టి బతకదు. ఫస్ట్ ఏరు రావాలంటే గ్రామ కమిటీల కాడికి వెళ్ళాలి. ఒక చిన్న ఉదాహరణ అన్న, మేము ఒక పల్లెటూరులో మేము చిన్న వ్యవసాయం చేస్తాం. అక్కడ ఆ ఊరికి గ్రామ సర్పంచ్ ముదిరాదు చేశారు. అక్కడ ఉన్న కమ్మాస్ వాళ్ళంతా తొక్కేస్తున్నారు. అతను ఎక్కడ కథలు లేకుండా చేస్తారు. నేను ఈ విధంగా మాట్లాడితే అన్న బావా నువ్వు ఇక్కడికి వచ్చావు, మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. మిగతా అందరినీ చిన్నగా మనం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఏదో ముదిరాజుల్ని ముఖ్యంగా ముదిరాజులు ఎక్కువ క్యాష్ వాళ్ళు జనాభా ఉన్నారు. వాళ్ళని చైతన్యపరచండి. యాదవుల్ని ఇట్లందరినీ సమీకరిస్తే వాడు ఉన్నది 100 ఓట్లు, ఇక్కడ 2000 ఓట్లను మేనేజ్ చేస్తున్నాం. మీరు ఎందుకు చేయలేరంటే ఏం చేస్తాం బాబా, ఎవరు మనకు మనోడు కాదు. అట్లా సమీకరించగలిగి గ్రామాలలో ఐక్యత కలిస్తే మన జిల్లాలో వేళ్ళు ఊనుకున్న చెట్టు ఏ విధంగా అయితే ఉండదో మన బీసీ ఉద్యమాలు కూడా ఈ ఎస్సీలను చూసి చాలా ఆనందపడతాయి. ఎందుకంటే చాలా చైతన్యంగా వచ్చారు. వాళ్ళ లెక్క మనం కూడా తయారైతే బీసీలు మన ఓట్లతో గెలిచిన వాడు మనల్ని తొక్కుతుంటే మనం కళ్ళు చూసుకొని చూస్తున్నాం. మన ఓటు మనకేస్తున్నాం,
మనమెంతో ఆ నినాదం అనేది చాలా ముఖ్యంగా మేమెంతో మాకంత అనే నినాదంతో అది పార్లమెంటు స్థానిక సంస్థలలో అన్నింటిలో పనిచేయాలి. ఆ నినాదంతో పోయి అదేవిధంగా ఉద్యోగాలు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా మనకు అదే పర్సెంట్లో 22 రావాలి, 56% రావాలని చెప్పేసి ఆ స్ఫూర్తితో పనిచేస్తే మనకు 42% పార్లమెంట్లో మన బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నా. దానికి ఒక ముఖ్య సూచన, ప్రతి పార్లమెంట్ సభ్యుడిని ప్రతి పార్లమెంట్ సభ్యుడికి మనం ఒక ఈ బీసీ సంఘాల తరఫున ప్రతి పార్లమెంట్ సభ్యుడిని కలిసి ఏ పార్లమెంట్ సభ్యు ఏరియాలో వాళ్ళని ఆ బీసీ సంఘాల నాయకులపై కలిసి, బాబు నువ్వు పార్లమెంట్లో మా గురించి మాట్లాడతావా, నువ్వు మాట్లాడకుంటే మా ఓట్లు మీకు కావాలా వద్దని చెప్పేసి మనం డిమాండ్ చేసి పార్లమెంట్ సభ్యులు కూడా కలవాల్సినటువంటి మన సంఘం తరఫున కలవాలని చెప్పేసి సూచన నాకు. ఎందుకంటే అక్కడ మాట్లాడేటోడు కావాలి, ఇక్కడ కాదు. వాడిని ఇక్కడ మనం స్విచ్ నొక్కితేనే అక్కడ లైట్ వెలుగుతుంది. అట్లా ఆ పార్లమెంట్ సభ్యుని కూడా మనకు టైం తీసుకొని మా బీసీ బిల్ వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం. అన్ని నియోజకవర్గాల్లో చేస్తే మన బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి నా ఆలోచన. తప్పకుండా చిన్న విషయమైనా 10 మందిలో పోయినప్పుడే అమల్లోకి వస్తుంది. ఆ స్థాయిలో మనం తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అన్ని కుల సంఘాల ద్వారా కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.